మేమైతే ఇప్పటికీ కూడా నువ్వు ఏ 9th క్లాస్ అమ్మాయి అనుకుంటున్నాం. మరి మా బ్యాచ్ అయితే అసలు అనుకోవట్లేదు. అదే సేఫ్గా కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు పని ఓకే, నా పేరు చందల్ యమునారాణి, మరిపాలెం. నేను తునిలో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ మన క్లాస్మేట్ అయిన కోల్పత్తి అంత చులకనగా పనింద కుమార్ అంత నవ్వు నవ్వకండి, నాకు బాధ అనిపిస్తుంది. ఈ ఒక్క రోజుకైనా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఏమండి అని జరగలేదు. ఒకసారి ఈ లవ్ బర్డ్స్ కి మనందరి తరఫు నుంచి అభినందనలు. మన క్లాసులో ఉన్న అయితే ఇక్కడ ఒక విషయం అండి మన కోసం, వీళ్ళు లవ్ ఎప్పుడు మాకు తొడిగింది, ఎప్పుడు చికిత్సించింది, ఇప్పుడు మైక్ లో మనందరికి షేర్ చేసుకుంటారు. అప్పటి నుంచి 9th లో అలా సైకిల్ వేసుకొని వీళ్ళు మా మరిపాల నుంచి కొంతమంది అమ్మాయి ఉన్నారు. వాళ్ళు వెళ్తుంటే సైకిల్ వేసుకొని సాబాయి వెళ్దాం, బెంగళూరు డబ్బింగ్ వరకు వెళ్దాం, తెలుగు వరకు వెళ్దాం, సరే ఈరోజు సార్ అని మళ్ళీ వచ్చాడు. అలాగా నాకు 2008లో నేను నాయుడు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాము. అప్పుడు 2012-13లోనే నాకు జాబ్ వచ్చింది. నేను జాబ్ వచ్చిన 2010లోనే మరలా ప్రపోజ్ చేశాను, ఇలా మ్యారేజ్ చేసుకుందామంటే. ఏమన్నదంటే నువ్వు సెటిల్ అయ్యావు, ఓకే, నేను కూడా సెటిల్ అవ్వాలి కదా, నేను డైట్ చేశాను. నాయుడు గారు అప్పుడు ఏంటంటే నేను సెటిల్ అవుతాను, అయిన తర్వాత అప్పుడు నేను ఏంటంటే చెప్తానని చెప్తాను. సరే అప్పుడు మనం కుర్రడం కదా, గాలి తిరుగుళ్ళు. అప్పుడు ఏమన్నా అంటే సరే ఓకే వెయిట్ చేస్తా అని చెప్పి అంటే అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసుకొని 2015లో మా మ్యారేజ్ అయిందన్నమాట. 2018లో అమ్మాయి, 2021లో ఒక బాబు. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారండి? మళ్ళీ ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారు? సిగ్గుపడుతుంది సార్. అంతేనేమో ప్రజెంట్ తుమ్లో చేస్తుంది. నేను హైదరాబాద్లో రాజ్గారి వీడిలో ఒక G+1 హౌస్ తీసుకున్నాం 4 years బ్యాక్. ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేస్తున్నాం సార్. 3 years వద్దు మాకు. నెక్స్ట్ ఎవరు? కాకపోతే బాయ్స్ మీద లేడీస్ డామినేట్ ఎక్కువైపోయింది. అంటే అలా గ్యాస్ చేసి మామూలు హ్యాండ్ అవ్వాలని అవ్వాలేమో చెప్పి సరిగ్గా పోయాం. మీరు హ్యాపీగా వస్తారు, ఓకేనా? మీరు ఉండడమే ఆ హ్యాండ్ ఓవర్, మీకు అందరూ పెద్ద ఉండదు. లేదు మధ్యాహ్నం ఆల్రెడీ ఏర్పాట్లు చేశారు రాణి గారు. కేసులు వచ్చాయి, కేసులు. నా పేరు కదా, నా పేరు చీమలపల్లి నాయుడు. ఏంటి మెట్టపాలెం. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీకు తీసిన అమ్మాయి ఎవరు ఉంటే, మీ అమ్మాయి ఎవరు ఉంటే నాకు క్యాష్ ఫీలింగ్ లేదు. ఏంటి దేనికొని పని లేదు. అవసరం అయితే పెంచుకోమని పెంచుకుంటాను. ఏంటి దానికన్నా ఎగ్రీ, ఓకేనా? ఓకే. కాకపోతే ఇక్కడ మనం మిగతా తెలుగు చూపులకు కూడా ఉపయోగపడుతుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా అయితే చెప్పాడైతే పని కూడా చెప్పాడు. బాబా వచ్చాడా, బాబా వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుకుందాం, ఇక్కడ సెట్ అయిపోతాము. అందరూ బాగున్నారు. నేను నెక్స్ట్ శ్రీ విద్యా మహిళా కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బిఎస్సీ నర్సింగ్ వైజాగ్ శ్రీనగర్లో కంప్లీట్ చేశాను. నా రిలీవ్ అయిపోయిన వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మా వారు 1 year గుంటూరు డిస్ట్రిక్ట్ మేనేజర్గా చేసేవారు. నెక్స్ట్ పాడేరు ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత నష్టపట్నంలో కూడా ఒక 3 years ఉన్నాము.
నాకు 2016లో ఒక పాప పుట్టింది. నెక్స్ట్ మళ్ళీ 18లో ఇంకో పాప పుట్టింది. నేను అప్పటి వరకు నేను ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండేదాన్ని. ఒక 3 years బ్యాక్ నాకు మన నర్సిపట్నం ఏరియా హాస్పిటల్లో SICU అని యూనిట్ ICUలో నాకు ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. దానికి ముందు MLHPలో వచ్చే, కానీ అక్కడ ఏంటంటే శ్రీకాకుళం ITD ఏరియాలో వచ్చేయనేసి అక్కడికి వెళ్ళలేదు. మా ఫ్యామిలీని మా పిల్లలు NICUలో చేశాను. 1 year చేశాను. ఈ లోపు మా వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. విజయనగరం గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వచ్చింది ఒక 3 years బ్యాక్. నేను 1 year మా వారు అప్ అండ్ డౌన్ చేశారు. లాస్ట్ ఇయర్ మట్టికి పిల్లలు మా హస్బెండ్ వేరువేరుగా ఉండడం ఇష్టం లేక నన్ను కూడా తీసుకెళ్ళిపోయి నేను తగరపవలసి సారీస్ నీరుకొండ అంటే స్టాఫ్ నర్స్ గానే జాయిన్ అయిపోయినా అక్కడ నాకు క్వార్టర్స్ కూడా ఇచ్చారు. మా వారు అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మా వారి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటున్నాం, కానీ ఇంకా అవ్వట్లేదు. అవి వరకు అక్కడే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో చరిత్ర మాకు తెలుసు. ఫ్రెండ్స్, సమయం తక్కువ మంది మనం గ్యాదర్ అవడం లేదు. సబ్బవరకు నొక్కరకు అందరూ సబ్బు అంటారు సార్ ఆల్మోస్ట్. నేను నవ్య అంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ నవ్య. అలియాస్ నవ్య. అలియాస్ నవ్య. నాది నర్సీపట్నం ప్రెసెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వచ్చి ఇండియన్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తారు. అట్ ప్రెసెంట్ మేము రాజస్థాన్ లో ఉన్నాం. నేను పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ నర్సింగ్. ప్రెసెంట్ అయితే ఎక్కడ వర్క్ చేయట్లేదు, హౌస్ వైఫ్. బట్ నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప ఫస్ట్ క్లాస్, బాబు వచ్చి నర్సింగ్. మాది గడవరం. ఓకే, థ్యాంక్ యూ. మీరు తెలుగు వచ్చి ఉంటుంది నేను. మరి నేను ప్రస్తుతం లాస్ట్ ఇయర్ వరకు శ్రీకాకుళంలో వర్క్ చేశాను. నాకు 2 పిల్లలు, 2 బాబులే. పెద్ద బాబు వచ్చి 5th class చదువుతున్నాడు. వాడు యోగాలో గోల్డ్ మెడలిస్ట్. ఓహో, సూపర్. ఒకసారి క్లాస్. చిన్న బాబు ఫస్ట్ క్లాస్. మా హస్బెండ్ వచ్చి శ్రీకాకుళంలోనే తెలుగు టీచర్గా, తెలుగు టీచర్గా వర్క్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గౌరీ గారు. నెక్స్ట్ ఎంత రానా ఫోన్లో నీ పిలుచుకొని ఇక్కడ పిలుచుకొని ఎందుకు రావాలి? నా ఫేస్ ఎవరు ఈజీగా మర్చిపోరు. ఎందుకంటే స్కూల్ పక్కన కదా మా ఇల్లు. బయట స్కూల్ పక్కన మా ఇల్లు కాబట్టి స్కూలే మర్చిపోయారు. అందరి ఫేస్ నాకు గుర్తున్నాయి, మీ అందరి పేర్లు నాకు గుర్తున్నాయి. అమ్మాజీ, అవునమ్మ, దేవి, కృష్ణదేవి, నవత, నవరాత్రులు, రామదేవి, సుజాత, స్వామి, పార్వతి, ధనలక్ష్మి, దుర్గ, గౌరీ, కుమారి. బాబు నోట్లో పేర్లు చెప్పకూడదు, ఆడ పేర్లు చెప్తాను. ఇక్కడ పేరు ఒక్కొక్కరు తప్పదు. ఈ అమ్మ ఒక పేరు మర్చిపోయింది. అక్కడ పార్వతి కాదంట. పార్వతి మంచి పార్వతి వెనక చూపించావు, ముందు కన్ఫ్యూజ్ చేయాలి. సారీ. అరుణకుమారి, వెంకటలక్ష్మి, ధర్మపాల్. వెంకటలక్ష్మి కాదు. అమ్మాయి పేరు ఎందుకంటే బ్యాగ్ ఎవరు మర్చిపోవడం నా ఫేస్ అలాగే అంత వాల్యూ మన ఫేస్. ఎందుకంటే ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమణ. నెక్స్ట్ వెంకటలక్ష్మి. ఓ వేసుకుంటామా? చిరిగ వెంకటలక్ష్మి. మా ఊరు వచ్చి వెన్నలపాలెం. అత్త వరకు పెద్దపడిపోయి. నేను క్రాప్ టీచర్గా 2014 నుండి జాబ్ చేస్తున్నాను. శ్రీకాకుళంలో 8 years చేశాను. 1 year బ్యాక్ కొత్తకోట హై స్కూల్కి ట్రాన్స్ఫర్లో వచ్చాను దగ్గరగా. మా హస్బెండ్ వచ్చి ట్రావెల్స్ అన్నమాట, కారు. పాప పిల్లలు వచ్చి ఒక పాపే, బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్.
పాప థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లక్ష్మీపురం అది ప్రజెంట్ నేను మ్యాన్కైన్ ఫార్మ్ అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను. పాప థ్యాంక్ యూ. వరిపల్లం. మాకు ఒక పాప 8th క్లాస్. మా హస్బెండ్ దుబాయ్లో ఉంటారు. నెక్స్ట్ 40 రావాలి. నా పేరు లోకల్ బ్రహ్మమ్మ. నేను ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఎలక్ట్రీషియన్. నాకు ఒక పాప 9th క్లాస్. సూపర్ ఇంట్రడక్షన్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా పేరు భవిష్యత్ దుర్గాదేవి. మాది మొరపొడి. మా వారేమో కరెంటు పని చేస్తారు. నేనేమో బ్యూటిషియన్. మాది విజయవాడ. ఇంట్రడక్షన్ చెప్పండి. బిజినెస్ మాట్లాడే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవి, నల్లబెల్లి దేవి, లక్ష్మీపురం. మా హస్బెండ్ ఆర్మీ రిటైర్ అయ్యి వచ్చారు. ప్రజెంట్ సామర్లకోటలో చేస్తున్నారు. నాకు ఇద్దరు కొడుకులు. నేను 10th క్లాస్. నేను హౌస్ వైఫ్. నా పేరు పిట్టి లవరత్. మాది ఇక్కడ ఉప్పరగూడ. ప్రజెంట్ నేను ఉంటుంది గాజువాకలో. నేను పనిచేస్తుంది డాక్టర్లో. నేను 2012లో పోస్టింగ్ ముంబైలో తీసుకున్నాను. ఒక 8 years కిందట వైజాగ్ వచ్చాను. ప్రజెంట్ వైజాగ్లో చేస్తున్నాను. మా మిస్సెస్ ఇక్కడ శివశంకర్పూడి పచ్చిపాటి దగ్గరలో. తను కూడా ప్రజెంట్ డాక్టర్లో అప్రెంటిస్ చేస్తుంది. నాకైతే పెళ్ళిలో మొదటి బాబు 1st క్లాస్, సెకండ్ బాబు వచ్చేసి LKG. ఇక్కడ మా సంస్కృతి చదువుతుంది. మా మిస్సెస్ ప్రజెంట్ ట్రైనింగ్ చేస్తుంది కనుక మాకు అక్కడ కుదరకి ఇక్కడ ఉంచాం. థ్యాంక్ యూ. డ్యాన్స్ చేస్తాను మీకోసం, ఈ అందరి కోసం మరో ఒకసారి. మీ అందరికీ బాగా తెలుసు కానీ మర్చిపోయారు. దుర్గంట బాగా చేస్తున్నాను ప్రైవేట్గానే. మా వైఫ్ హౌస్ వైఫే. మాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 2nd క్లాస్, పాప ఏమో UKG. నేను ఇంటి దగ్గర లోపలలోనే ఉన్నాను. సరిపోతుంది, అలా ఉంచండి. సరిపోయింది అక్కడ నుంచండి అమ్మా. నా పేరు నవత. అవును, అలాగే ట్రై చేసిన ఒకసారి అవ్వలేదు అది. ప్రజెంట్ నేను పేరు ఎవరు మర్చిపోరు. మా గర్భాలు, నాకు 3 పిల్లలు. మా జన్మకాలం మా వారు ఫార్మర్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటలక్ష్మి. మరిపాలెం నుంచి వచ్చాను. ఓకే, మా ఆయన బిజినెస్. నాకు 2 పిల్లలు. నేను ఉండేది వైజాగ్. నేషనల్ హైవేలో చేస్తారు. థ్యాంక్ యూ. నా పేరు మంగ. మా జిల్లెట్పూడి. మా ఆయన సూపర్వైజర్గా చేస్తారు. నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు. బాబులే 3. ఛాన్స్ లేదు. ఇప్పుడు అయిపోతుంది. ఒకసారి చెప్పండి, పర్లేదు. నా పేరు మార్పి రాజుబాబు. మరి ములంపూడి. నేనైతే ప్రజెంట్ లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను, రోలుగుంట మండలం. మా మిస్సెస్ NGO అంటే NGO నడుస్తుంది. మాకు 2 పిల్లలు, 2 బాబులే. ముందు ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళందరూ ఫీల్ అవుతారు. మీరు ఇక్కడికి వచ్చి చెప్పకపోతే
కొంచెం ముందుకు ఓకే నా పేరు రమణ చంద్రబాబు అయితే అవసరం లేదు మాకు అవసరం లేదు చెప్పదా ఓకే మాకే రమణ చంద్రబాబు 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 అందరూ నేను 5% వల్ల అందరూ తెలుసు సారీ అయితే నేను ఇంటరాక్షన్ చేస్తున్నాను పాములుగా వెంటనే ఏమవుతుంది ఇది సస్పెన్షన్ ఉంటుంది ఆకలి అవుతుంది సెట్ అవ్వలేదు నేర్స్ అవుతుంది సెట్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ బాయ్స్ అయితే సరే చూడండి ఆన్సర్ మా వాళ్ళకి చాలా మంది తెలియలేదు చెప్పండి ఆడవి నన్ను మోడల్గా ఇచ్చే వీ మోడల్గా మేనత్ కొడుకే నాకు 2 అమ్మాయిలు ఒక అమ్మాయి భీములో చదువుతుంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఒక అమ్మాయి 9th క్లాస్ ఇంట్లోనే పైన అగ్రహారపు వెంకట్రావు రుద్రహారపు వెంకట్రావు ఎర్రవరం చదివింది నా పేరు కడిగి చెప్తానండి ఎర్రవరం నాకు మ్యారేజ్ అయింది నర్సీపట్నం మా వారు గవర్నమెంట్ బిజినెస్ చేస్తారు నాకు 2 పాపలు 10th 8th 2 పాపలు గిఫ్ట్ తీసుకెళ్ళండి ఎంకరేజ్ చేసుకో ఎంకరేజ్ చేసుకోండి తెలియదండి బాగుంది హలో లేటర్ వచ్చింది లేటర్ వచ్చాడు లేటర్ తెలీదా ఎవరే గుర్తులేదన్నా అయితే బేస్ అది పేరు చెప్పు బాబు ఇంటి పేరు చెప్తే అందరు గుర్తొచ్చేస్తారు ఇంటి పేరు గన్నవాడు గట్ట అదే ప్రైవేట్ ఈరోజు ఎవరికైనా బైక్లు స్కూటీలు కావాలంటే చూడండి చెప్పరా నాగేసింది అది మొదటి అందులో కూడా ఇంకా కొంతమంది విజయవాడ దగ్గర చదువుతున్నారు కొంతమంది ఉన్నారు తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పేస్ డిగ్రీ కాలేదు అక్కడ ఎంఎస్సీ బిఎస్సీ కెమిస్ట్రీ కాదు బిఎస్సీ అటెంప్ట్ చేశాను నేను అక్కడ కూర్చొని అటెండ్ చేశాను తర్వాత నెక్స్ట్ అయిన తర్వాత కాకినాడలో ఐడియల్ కాలేజ్లో ఎంపీ చేశాను అది అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ సాగర్లో చేస్తాను అంతా ఆలోచించిన తర్వాత మామ ₹1,00,000 శాలరీ వచ్చిన రూపాయి కూడా మెడల్ అమలక్ష్మి అప్పుడే నాకు కరోనా బాగా వెంటనే మనకి గన్నవరం పెట్టొస్తాను 2016 నెక్స్ట్ మహాలక్ష్మి జనవరి 21 బిజినెస్ స్టార్ట్ చేశాను అది ఈరోజు షోరూమ్ అంకితా మోటార్స్ మన ఫ్రెండ్స్ వెహికల్ కావాలనుకుంటే వెహికల్స్ డిస్కౌంట్ తీసుకోండి మా దగ్గర అన్ని రకాల బళ్ళు అమ్మబడిన చక్రాలు లేని చక్రాలు ఉన్నాయి. నేను ఫైజర్లో సీనియర్ టీమ్ లీడర్ వర్క్ చేస్తున్నాను. అగనంపూడిలో ఉన్నాను ఫైజర్లో. మాకు 2 కిడ్స్, ఇద్దరు బాబులే. పెద్దోడి పేరు కేతన్ నాయుడు, చిన్నోడి పేరు కృష్ణ నాయుడు. మా మిస్సెస్ హౌస్ వైఫ్, అగ్రికల్చర్ చదివింది. తొలుగు ఎక్కడ ఉంటామా చేస్తున్నాను. వైజాగ్ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్నాను. రీసెంట్ గా జాయిన్ అయ్యాను. ఇంతకు ముందు అంతపల్లి చేశాను. 1 month బ్యాక్ మాత్రం వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. నాకు 2 పిల్లలు, 2 బాబులే. సాత్విక చూశాను. బాబు
లక్ష్మణ బాబు రావాలి చిన్నప్పలాడు రావాలి పండు ఒరే ఆలోచించడానికి నువ్వు రాత్రి జరిగి చెప్పావు ఇప్పుడు చెప్పు స్వామి చెప్పు మ్యారీడ్ బాబు 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 జిగడిపొడి అంటే స్టార్టింగ్ ఇప్పుడు అన్నీ వచ్చేసాయి స్టార్టింగ్ నా పేరా నాకు కరోనాలోనే మ్యారేజ్ అయింది, అందుకే నేను చాలా మందికి ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకుంటుంటారు. అయితే నాకు పాప బాబు బాబు మన దసరాకే 15వ తారీఖున పుట్టాడు. ఇప్పుడు 3 months కంప్లీట్ అయ్యాడు. నేను ఎస్జిటికి చెల్లపల్లి ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్నాను. పైన వరంగల్ బాగుంది. నా పేరు బాగా రత్నం తెలుసు, నవతా తెలుసు, ఇంకెవరికైనా తెలుసా? నేను 15 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. నేను కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్నాను. నాకు 50 మంది ఒక్క డిగ్రీ స్పీకింగ్ కాంట్రాక్ట్గా చేస్తున్నాను. మొన్న రీసెంట్గా 3 years అవుతుంది. గోదావరి వచ్చి టిఫిన్ సెంటర్ పెట్టాను. ఎవరంటే బాబు ఒకటే సాయి ప్రేమ. నా పేరు మంజీ పార్వతి. నాకు 2 పిల్లలు. మా ఆయన ఫోటోగ్రాఫర్. మార్కాడు నరేష్, అప్పన్న బాబు, కృష్ణ, బాలరాజు, ఎమ్లూరి. నా పేరు ఎమ్లూరి రమేష్, వెంకట్రావు గారు. చెప్పదా కదా ఏమీ లేదు ఒకటి, కానీ మేము టైటిల్ ఎవరు పెట్టగానే సూపర్గా ఉంటాయి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మనం అందరం పూర్వలాగా ఎవరు యాక్టివ్గా లేదని అడిగితే నిజంగా అందరూ ముసలిలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్. టైటిల్కి మనకి కరెక్ట్గా సరిపోయిందమ్మా. అక్కడి నుంచి ఆమె నడుచుకుంటే ఇక్కడే కాసేపు స్పెండ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ బలిఘట్టం కొండెక్కి నడిసే లాస్ట్ లో మళ్ళీ ఒకసారి ఉండండి. రెడీ రెడీ సైలెంట్గా ఉంటే ఇంకా చెప్తున్నారు కదా, మనం మాట్లాడము ఇక్కడ రమ్మంటే మాట్లాడలేదు. అప్పుడు సైలెంట్, ఇప్పుడు సైలెంట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఎలా ప్లాన్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది. అందరూ అత్త కానీ అమ్మగారి ఇంటిగా ఉండగా ప్లాన్ చేయడం చాలా ఇదిగా ఉంది. కానీ ఈ ప్లాన్ చేసిన చాలా థ్యాంక్స్. మరి నాకు ఒక అమ్మాయి 3rd class దివ్య, హౌస్ వైఫ్. నా పేరు రాజన్ మంగ. నన్ను మా గోపాల్ ఇచ్చారు. నాకు 2 పిల్లలు. మా ఆయన వ్యవసాయం చేస్తారు. ప్రసాద్
గాంధీనగరం. నన్ను రాజమమ్మీ ఇచ్చారు. నాకు 2 పిల్లలు, పాప బాబు. మైక్ దగ్గర చెప్పండి, మీరు సీక్రెట్ చెప్పినా ఏమైనా నేను 10th క్లాస్ ఇక్కడే అన్నవరంలో చదివాను. ఎంత టాలెంట్ ఉంది. నాకు 2 బాబులు. పెద్ద బాబు పేరు ప్రణీత్, చిన్నోడి పేరేమో జషన్. పెద్దోడు 10th, చిన్నోడు 9th. నేను వెటనరీలో చేస్తాను. చాలా హెల్దీ ఫుడ్. అందరూ కాంటాక్ట్ లో ఉండండి. నేను కాంటాక్ట్ లో చేస్తుంటాను. నాకు 2 అమ్మాయిలు, 1 పాప. నాకు ఇప్పుడు 10th క్లాస్ అందరూ బాయ్స్ అందరూ పెన్షన్ పెళ్ళైంది నాకే 2010. చేసుకున్నాను. కాంటాక్ట్ చేసుకున్నాను. గొల్లుగా ఉంది. ఊరి ఆర్గనైజేషన్ మొత్తం ప్రెసిడెంట్ ఆయన నీరెస్ట్ లక్ష్మీపురం చెల్లపల్లి వెంకీపాలెం ఎనర్జీ కూడా పంచాయతీ మొత్తం తినే ఈ 10 రోజులు లీవ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ గోవింద్ గారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతకు మించి ఉంటుంది. ఆఫ్టర్ 5 o'clock నువ్వు వెనకాల బాగున్నావు, నేను చూస్తాను. వదలరా రమాదేవి తనగా చదువుతుంది. నేనైతే కష్టపడాలి. ఫార్మర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఏమనుకోకండి. అయితే చాలా చూశారు, ఇక్కడ మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. జీవితంలో చాలా చాలా ఎదుర్కొన్నారు, చాలా చూశారు, కానీ ఇబ్బంది ఏం లేదు. అయితే ఆ మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆ విషయంలో మాత్రం రాని మాత్రం మా మీద సక్సెస్ అయిందని చెప్పాలి. లేడీస్ ఇంతమందిని కోఆర్డినేట్ ఒక్కసారి రాని ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఒకసారి ముందుగా బొంగు శ్రీని గారు ముందు రండి. రావాలి, ప్రతి ఒక్కరూ వచ్చారు. నీ ఇప్పుడు సిగ్గుపడుతున్నాడంటే అంటే పిలిపించుకోవాలని ఇవన్నీ చెప్పాలని ఆతృతేమో మరి. నర్సీపట్లో ఉంటున్నాను. బ్యాటింగ్ పిల్లలు